హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఎస్టర్డే రివర్సల్ డే అయింది, వైట్ సిపిఆర్ కదా. సో రివర్సల్ డే అవ్వచ్చు అండ్ సైడ్ వేస్ డే కూడా అవ్వచ్చు అని చెప్పి డిస్కస్ చేసుకున్నాం నేను వీడియోలో. అండ్ అది అలానే జరిగింది. సో ఈ రోజు సిపిఆర్ చూసుకుంటే ఇన్సైడ్ సిపిఆర్ ఓకే. కొంచెం మంది నాకు మెసేజెస్ పెడుతున్నారు, మళ్ళీ ఇన్సైడ్ సిపిఆర్ ఏంటి, అవుట్ సైడ్ సిపిఆర్ ఏంటి, అసెండింగ్ సిపిఆర్ ఏంటి, డిసెండింగ్ సిపిఆర్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఈ రోజు 3 లైన్స్, ఐ మీన్ ఎక్కడ మీరు నిన్న ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, సిపిఆర్ చూస్తారు కదా ఎక్కడ ఫామ్ అవుతుందో. సో ఇక్కడ ఫామ్ అవుతుంది. ముందు రోజు సిపిఆర్ ఎలా ఉంది, కింద ఉంది. సో డిసెండింగ్ సిపిఆర్ కదా. ముందు రోజు డిసెండింగ్ సిపిఆర్, ఈ రోజు ఏమవుతుంది, అప్పుడు అసెండింగ్ సిపిఆర్ అవుతుంది. అసెండింగ్ సిపిఆర్ అంటే మోస్ట్లీ ట్రెండ్ బుల్లిష్ అన్నట్టు. అండ్ హై ప్రాబుల్, అంతే ఛాన్సెస్ అయితే ఉంటాయి ట్రెండ్ బుల్లిష్ అవడానికి. 100% ఏం లేదు. బట్ చూడండి, నిన్న మార్కెట్ ఓపెనింగ్ పైన జరిగింది, కింద క్లోజ్ అయింది. సో ఇక్కడ నుంచి నిన్న రివర్సల్ డే అనుకోవచ్చు అండ్ దెన్ సైడ్ వేస్ డే కూడా అనుకోవచ్చు. ఓకే. సో మార్కెట్ ఎప్పుడు స్ట్రైట్ లైన్ లో వెళ్ళదు కదా, కొంచెం పాజ్ అనేది తీసుకుంటది. నిన్న పాజ్ తీసుకుంది. సో ఈ రోజు మళ్ళీ ఇన్సైడ్ సిపిఆర్ అంటారు దీన్ని. ఓకే. సో దీన్ని అసెండింగ్ సిపిఆర్ అంటారు, దీన్ని డిసెండింగ్ సిపిఆర్ అంటారు. ముందు రోజు సిపిఆర్ కనుక పైన ఉంటే డిసెండింగ్ సిపిఆర్ అంటారు. ఓకే. ఈ రోజు సిపిఆర్, నిన్న సిపిఆర్ కింద ఉంటే డిసెండింగ్ సిపిఆర్ ఉంటారు. ఇక్కడ మీరు ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి 17 జూన్, ఈ రోజు సిపిఆర్, నిన్న సిపిఆర్ పైన ఉంటే దాన్ని అసెండింగ్ సిపిఆర్ అంటారు. సో ఈ రోజు సిపిఆర్ అనేది పైన ఉందా కింద ఉందా అంటే ఎలా చెప్తారు మీరు? టాప్ సిపిఆర్ ఏది క్రాస్ చేయలేదు కదా, బాటమ్ సిపిఆర్ కూడా క్రాస్ చేయలేదు. అలాంటప్పుడు అసెండింగ్ అవ్వదు, డిసెండింగ్ అవ్వదు. కానీ ఈ రోజు సిపిఆర్ అంతా కూడా నిన్న సిపిఆర్ లోపల ఉంది కదా, దీన్ని ఇన్సైడ్ సిపిఆర్ అంటాము. ఓకే. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఇన్సైడ్ సిపిఆర్ సేమ్ ఈక్వల్ టు నారో సిపిఆర్. అంటే బాగా టైట్ నారో సిపిఆర్ అన్నప్పుడు ఏంటి, ఒక్కొక్కసారి ట్రైనింగ్ డే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కదా, అలానే ఇన్సైడ్ సిపిఆర్ అప్పుడు కూడా ట్రైనింగ్ డే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగని చెప్పి 100% అవ్వాలని రూల్ కూడా ఏం లేదు. రివర్సల్ ట్రైనింగ్ డే డౌన్ సైడ్ అవుతుందో అప్ సైడ్ అవుతుందో చూడాలి. డౌన్ సైడ్ అవ్వాలంటే చాలా సపోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ. బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీలో చూసుకుంటే మనకి ఇక్కడ వర్జిన్ సిపిఆర్ ఉంది. సో ఇక్కడ మనకి ఆన్ ద డేట్ ఆఫ్ 16th జూన్ మార్కెట్ సిపిఆర్ పైన ఓపెన్ అయ్యి సిపిఆర్ పైనే ట్రేడ్ అయింది. ఇంకా సిపిఆర్ ని టచ్ చేయలేదు ఒక్క క్యాండిల్ కూడా. సో ఇది వర్జిన్ సిపిఆర్ అవుతుంది. నెక్స్ట్ ఈ లెవెల్ అనేది డిమాండ్ జోన్. మార్కెట్ ఎగ్జాక్ట్ గా ఆ డేలో 2 టైమ్స్ బౌన్స్ అయింది మార్కెట్ ఆ ప్లేస్ దగ్గర నుంచి. మీరు చూసుకుంటే ఈ లెవెల్ దగ్గర 16th జూన్ ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సెల్లర్స్ కిందకి తీసుకొద్దని చెప్పి అనుకున్నారు, కాకపోతే మళ్ళీ ఆ డేలో దగ్గర రాగానే ఎగ్జాక్ట్ గా మళ్ళీ బయర్స్ పుష్ చేశారు. సో ఈ లెవెల్ ఫస్ట్ సపోర్ట్ కింద యాక్ట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద డిమాండ్ జోన్. అండ్ ప్రీవియస్ సెషన్ హై అనేది క్రాష్ వచ్చింది కాబట్టి స్లైట్ గా ఇది కూడా సప్లై జోన్ మీద ఉంటుంది. ఆ తర్వాత ఇంకా పైన ఎక్కడ ఉన్నాయి లెవెల్స్, ఈ రోజుకి అయితే అవసరం లేదు. ఫర్ కమింగ్ డేస్ తర్వాత మార్క్ చేసుకోవాలి, కానీ ఈ రోజుకి అయితే ప్రెసెంట్ ఈ లెవెల్స్ చాలు. సో సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. ఈ లెవెల్ దగ్గర ప్రైస్ యాక్షన్ చూడండి. ఈ లెవెల్ పైకి వెళ్తే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, లేదంటే రివర్సల్ రావచ్చు. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ సెషన్ హై అండ్ లో ఫస్ట్ మార్క్ చేసుకుందాము. అండ్ హై దగ్గర నుంచి క్రాష్ వచ్చిందా, లో దగ్గర నుంచి బౌన్స్ అయిందా అంటే ఎవరిని అడిగినా చెప్పేయగలరు. ఇది జస్ట్ హై దగ్గర నుంచే క్రాష్ వచ్చింది. అంటే ఏంటి, నిన్న సెల్లర్స్ డామినేట్ చేశారు బయర్స్ ని. సో నెక్స్ట్ సేమ్ లైక్ నిఫ్టీ మనకి ఇక్కడ డిమాండ్ జోన్ అనేది ఉంది. సో ఈ లెవెల్ అనేది మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఓకే. సో గుర్తుపెట్టుకోండి, ఈవెన్ దో ఇన్సైడ్ సిపిఆర్ అయినా సరే మార్కెట్ ట్రైనింగ్ డే కదా అని చెప్పి ఫస్ట్ క్యాన్ రెడ్ అనగానే సెల్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ మనకి సపోర్ట్ ఉంది, ఇంపార్టెంట్ డిమాండ్ జోన్ ఉంది. ఆ తర్వాత లెవెల్ మనకి ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఈ రోజుకి అయితే ఒకవేళ మార్కెట్ కిందకి వస్తే ఈ లెవెల్ అనేది మళ్ళీ సపోర్ట్ కింద కూడా యాక్ట్ చేయొచ్చు. ఓకే. సో ప్రీవియస్ సెషన్ హై, ప్రీవియస్ సెషన్ లో అండ్ దెన్ డిమాండ్ జోన్, ఈ 3 లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. వర్జిన్ సిపిఆర్ లేదు, నిఫ్టీలో లాగా వర్జిన్ సిపిఆర్ లేదు. ఎందుకంటే నిఫ్టీ మొన్న సిపిఆర్ క్యాండిల్స్ టచ్ చేయలేదు మండే 16th జూన్. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ సిపిఆర్ అనేది టచ్ చేసింది 16th జూన్. సో టచ్ చేయకపోతే వర్జిన్ సిపిఆర్ ఆల్రెడీ టచ్ చేసింది కాబట్టి ఇంకేం లేదు. సో ఇన్ కేసు బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే ఈ లెవెల్ దగ్గర చూద్దాం, రెసిస్టెన్స్ ఫామ్ అవుతుందా లేదంటే బ్రేక్అవుట్ అవుతుందా చూడాలి. నెక్స్ట్ మార్కెట్ పైకి వెళ్తే సిపిఆర్ అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీకి. అండ్ నిఫ్టీకి అయితే సిపిఆర్ అంత నేరో అంత వైట్ గా ఏం లేదు, కానీ బ్యాంక్ నిఫ్టీ కొంచెం పర్వాలేదు, వైట్ టు యావరేజ్ అనుకోవచ్చు అది. ఎందుకంటే ఇన్సైడ్ సిపిఆర్ కానీ సిపిఆర్ వైడ్ గా ఉంది. నిఫ్టీలో ఇన్సైడ్ సిపిఆర్ కానీ నేరోగా ఉంది. సో నిఫ్టీ ట్రైనింగ్ డే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే అది అప్ సైడ్ అవుతుందా డౌన్ సైడ్ అవుతుందా అని చెప్పి చూడాలి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇన్సైడ్ సిపిఆర్ కదా, ట్రైనింగ్ డే కంపల్సరీ అవుతుంది కదా అని చెప్పి అలా హోల్డ్ చేసుకుంటూ ఉండకండి. ఓకే. మార్కెట్ సైడ్ వేస్ గా కూడా మూవ్ అవ్వచ్చు, అవితే అది మార్కెట్ ఇష్టం. మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అన్నది మీకు తెలియదు, నాకు తెలియదు. జస్ట్ మనం అంతా గెస్ అంతే. ఆ గెస్ కి కొంచెం యాడ్ చేస్తున్నాం, ఏంటది రిస్క్ మేనేజ్మెంట్ యాడ్ చేస్తున్నాం. రిస్క్ రివార్డ్ 1:2 యాడ్ చేస్తున్నాము. అప్పుడు మనకి ఫేవర్ గా వస్తాయి, ఆడ్స్ అన్ని మన ఫేవర్ గా వస్తాయి. ఇన్ కేసు ఒక 10 ట్రేడ్స్ లో 5 ట్రేడ్స్ విన్ అయినా 5 ట్రేడ్స్ గెస్ కరెక్ట్ అయినా సరిపోతుంది, ఎక్కువ ఏమీ అవసరం లేదు. సో 1:2 మినిమం ఉండాలి. కానీ మీరు ప్రతిదీ కూడా ప్రాబిలిటీ అని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నారో సిపిఆర్ అంటే కంపల్సరీ ట్రైనింగ్ డే అవ్వాలని లేదు. సపోజ్ ఇక్కడ చూడండి, నారో సిపిఆర్ అయింది కదా, నారో సిపిఆర్ ఉంది, ట్రైనింగ్ డే అయ్యింది. దాని ముందు రోజు కూడా నారో సిపిఆర్, దాని ముందు రోజు కూడా నారో సిపిఆర్. ఇక్కడ ట్రైనింగ్ డే అవ్వలేదు, మార్కెట్ జస్ట్ సైడ్ వేస్ గా ఉంది. సో ప్రతిదీ ట్రేడింగ్ కూడా ప్రాబిలిటీ, కాకపోతే
ఇంకా కొంచెం హై ప్రాబిలిటీ నారో సిపిఆర్ అన్నప్పుడు ఈ హై ప్రాబిలిటీ అనేది చిన్న గెస్సెస్ మనం తీసుకోవచ్చు మార్కెట్ నుంచి. ఓకే, సో చూద్దాం ప్రైస్ యాక్షన్ ఏమవుతుందో. ఫస్ట్ క్యాండిల్ బేరిష్ అవుతుందా బులిష్ అవుతుందా చూద్దాం. ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, S1 ప్యూర్ సపోర్ట్ ఉంది అండ్ అట్ ది సేమ్ టైం క్యామ్రిల్లా ప్యూర్ సపోర్ట్ కూడా ఉంది. 55,600 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ 55,670 దగ్గర అలా రన్ అవుతుంది. సో ఎట్ ద మనీ ఓకే 700 కదా, 55,700 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. 700 600 రెండు కూడా చూస్తాను. ఎట్ ది మనీ అయితే 700 అవుతుంది. ఫార్ ఓటీఎం అయినా సరే కొంచెం వేస్టే. సో 700 పుట్ ఆప్షనే సెల్ చేస్తాను. 480 దగ్గర అవుతుంది, 476 దగ్గర ట్రిగర్ అయింది. స్టాప్ లాస్ 506 60 క్వాంటిటీస్ పెట్టుకుంటున్నాను. రిమైనింగ్ 60 క్వాంటిటీస్. ఆల్మోస్ట్ 526 పెట్టుకుంటున్నాను, 50 పాయింట్స్. ఓకే, సో 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకున్నాం. ప్రెసెంట్ 800,000 రూపీస్ నెగిటివ్ రన్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ లెవెల్ కింద క్లోజ్ అయింది ఫస్ట్ క్యాండిల్, కాకపోతే నిఫ్టీ పైన క్లోజ్ అయింది. సో పర్వాలేదు, నిఫ్టీ క్లోజ్ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా రెండు కొంచెం డైరెక్షన్ ఒకటే కాబట్టి పర్వాలేదు. సో ప్రెసెంట్ అయితే 1,000 రూపీస్ నెగిటివ్ నుంచి 1,000 రూపీస్ పాజిటివ్ అయితే వచ్చింది. 476 దగ్గర ట్రిగర్ అయింది. యా 1,500 ప్రాఫిట్. 476 దగ్గర అయింది కదా, సో స్టాప్ లాస్ ఎర్లియర్ 60 పెట్టుకున్నాను. ఇప్పుడు ఆపేసి 120 క్వాంటిటీస్ 517 దగ్గర పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. 517 హిట్ అయితే నాకు ఒక 5,000 లాస్ వస్తుంది. ప్రెసెంట్ 2,500 ప్రాఫిట్ రన్ అవుతుంది. ఇంకా జనరల్ గా సిపిఆర్ దగ్గర ఉంటే మనం షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం కదా. ఈ రోజు నిఫ్టీ సిపిఆర్ దగ్గరికి వచ్చింది ఇప్పుడు, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా బాటమ్ సిపిఆర్ ని టచ్ చేసింది. సో రిస్క్ అప్డేట్ చేసుకుంటున్నాను. 2,500 అలాగే ప్రాఫిట్ వచ్చింది కాబట్టి రిస్క్ ఇప్పుడు 2,500 పెట్టుకుంటున్నాను ఓవరాల్. ఒకవేళ లూజ్ అయితే 2,500 లూజ్ అవుతాను. 496 ఇస్ ద స్టాప్ లాస్. సో చూద్దాం ఏమవుతుందో. రిస్క్ ఇప్పుడు 2,500 ఉంది. 450 వరకు వచ్చింది ప్రీమియం. 3,500 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా సిపిఆర్ ని టచ్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ నుంచి రివర్స్ అవుతుందా లేదంటే సిపిఆర్ బ్రేక్అవుట్ అవుతుందా చూద్దాము. బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మార్కెట్ పైకి మోవడానికి. కాకపోతే రెండు ఇండైసెస్ కూడా సిపిఆర్ దగ్గర ఉన్నాయి, దానికోసం భయపడాలి. సో చూద్దాం ఏమవుతుందో. రివర్స్ అయినా సరే పర్వాలేదు, లూజ్ అయ్యింది ఓన్లీ 2,500 కాబట్టి నథింగ్ టు వరీ ఇన్ దట్. సో చూద్దాం. 450 కదా టార్గెట్, ఒక 400 వస్తే క్లోజ్ చేస్తాను. స్టాప్ లాస్ అయితే అలాగే తెలుసు కదా, 496 పెట్టుకున్నాను స్టాప్ లాస్. గైస్ ప్రాఫిట్ అయితే 7,000 వరకు కూడా వచ్చింది. సో స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి రెండు కూడా సిపిఆర్ రెసిస్టెన్స్ దగ్గర ఉన్నాయి, బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ రెండు కూడా. సో ఇప్పుడు 5,000 కి వస్తే క్లోజ్ చేసేస్తాను. 6,000 దగ్గర రన్ అవుతుంది కదా. అండ్ ఈ స్ట్రాటజీలో మనం సిపిఆర్ దగ్గర టార్గెట్ తీసుకోవచ్చు. ఫ్యూసి క్యామరీలో పివోట్ ఉంది కదా అక్కడ, సో అందుకే ఎంట్రీ అనేది తీసుకున్నాము. సో R3 క్యామరీలా S3 క్యామరీలో ఉంది కదా, S3 క్యామరీ దగ్గర నుంచి గ్రీన్ క్యాండిల్ వచ్చింది. సో టార్గెట్ R3 క్యామరీలా దగ్గర పెట్టుకోవచ్చు. అండ్ R3 క్యామరీలా అనేది టచ్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ అనేది బ్రేక్అవుట్ చేసింది, కాకపోతే పారాబోలిక్ బ్రేక్అవుట్ అలాంటప్పుడు కొంచెం రిస్కీ. సో 7,500 కూడా టచ్ అయిపోయింది. సో 1:2 రిస్క్ రివార్డ్ కి ఇంకొక 2,000 తేడా ఉంది అంతే. అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా 2,000 తేడా ఉంది. 5,000 ప్రాఫిట్ వస్తే క్లోజ్ చేస్తాను, లేదంటే 10,000 ప్రాఫిట్ వస్తే క్లోజ్ చేస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్ గా అప్ సైడ్ మూవ్ అవుతుంది. సారీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ రెండు కూడా పైకే మూవ్ అవుతున్నాయి. సో ట్రెండ్ అనేది చాలా బులిష్ గా ఉంది. సో ఈ రోజు ట్రెండింగ్ డే కూడా అవుతుందని చెప్పి అనుకున్నాం కదా. ఇన్ కేస్ సిపిఆర్ ఆగపోతే ఆర్ఎల్స్ ఫేక్ సిపిఆర్ బ్రేక్అవుట్ అవ్వకపోతే మార్కెట్ ఇంకా పైకి అయితే మూవ్ అవ్వచ్చు. మళ్ళీ 8,000 కి వచ్చింది రెండోసారి. సో 8,000 నుంచి 2,000 ఫ్రంట్కి వెళ్తుందా లేదంటే 3,000 బ్యాక్ వస్తుందా చూద్దాము. స్టాప్ లాస్ అయితే ట్రైలింగ్ స్టాప్ లాస్ సారీ 431 పెట్టుకున్నాను. 431 హిట్ అయితే క్లోజ్ చేద్దాం. 393 వస్తే టార్గెట్ అవుతుంది అనుకుంటా.
అప్పుడు అంటే నాకు 10,000 వస్తుంది. యాక్చువల్గా మనకి స్ట్రాటజీ ప్రకారం అయితే టార్గెట్ అయిపోయింది అకార్డింగ్ టు ఇండెక్స్. కాకపోతే నేను రిస్క్ రివార్డ్ ట్రేడర్ కదా, అయితే రిస్క్ రివార్డ్ కోసం చూసుకుంటాను, లేదంటే స్టాప్ లాస్ కోసం వెయిట్ చేస్తాను. యా, నెక్స్ట్ ఈ లెవెల్ అనేది సప్లై జోన్. ఈ లెవెల్ ఎంటైర్ జోన్ R1 ప్యూర్ టచ్ అయితే నిఫ్టీ మేబీ రివర్సల్ రావచ్చు అండ్ బ్యాక్ టు బ్యాక్ పారాబాలిక్ బ్రేక్అవుట్. సో బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాన్స్ అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 404 ఇంకొక 10 పాయింట్స్ ఉన్నాయి. 393 వస్తే క్లోజ్ చేసేద్దాము. ఓకే గైస్, 9,000 ప్రాఫిట్ వచ్చింది. ఇంకొక ₹1,000, 9,300. 396 వచ్చింది కదా, 393 వస్తే క్లోజ్ చేసేద్దాం. 397, 395, 394, 393 వచ్చింది. ఓకే డన్, క్లోజ్ చేశాను. క్లోజ్ టు ఒక 9,757 వచ్చింది. సో ఒక 10,000 కి దగ్గరగా అయితే వచ్చింది. క్లోజ్ చేశాను. డన్ ఫర్ ద డే. సో ఈ రోజు బేగా అయిపోయింది. ఇమీడియట్ గా అంటే ఫస్ట్ క్యాండిల్ S3 క్యాండిల్ అనేది ఇంపార్టెంట్ లెవెల్. అండ్